ఛత్తీస్గఢ్లోని దుర్గా జిల్లాలో జరిగిందండి ఈ సంఘటన. మదర్ తెరీసా మిషనరీ స్కూల్లో ఒక పాప చదువుతుందట అండి. 5 years పాప మాట. ఆమె మార్నింగే వచ్చిన వెంటనే ఆమెకు ప్రిన్సిపాల్ ఎదురొచ్చాడంట. కలివినట అతని పేరు. ఈ అమ్మాయి వెంటనే రాధే రాధే అందటండి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కనిపించినా కొంతమంది ఆచారాల ప్రకారం చెప్తూ ఉంటారు. ఈ పాపకి ఏం తెలియదు కదా, ఇది మిషనరీ స్కూల్ అని, ఇక్కడ చెప్పకూడదని, అలాంటివి ఏమీ తెలియక ప్రిన్సిపాల్కి చెప్పింది రాధే రాధే అని గౌరవంగా. అయితే ఆ మూర్ఖపు ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే నోటికి ప్లాస్టర్ అంటించి ఆమెకు గట్టిగా దెబ్బలు కొట్టి, ఇంకెప్పుడైనా ఇలాగా చెప్పావంటే నీకు ఇలాంటి ప్లాస్టర్లు అంటించి కొడతాను అని వార్నింగ్ ఇచ్చి ఎవరికి చెప్పొద్దని పంపించాడట ఇంటికి. అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే పేరెంట్స్కి చెప్పిందటండి పాప. వెంటనే తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అందరూ కూడా ఏంటిది అని చెప్పి హిందూ సంఘాలు నిరసన తెలిపారండి. ఏమండి, చిన్నపిల్లల విషయంలో ఈ కులమతాలు ఏంటండి, స్కూల్స్లో ఇలాంటి కులమతాలు ఉంటే మాత్రం అస్సలు ఎవరు ఒప్పుకోకూడదండి. ఇది చాలా తప్పు.